హైదరాబాద్ లో పెరుగుతున్న కో-లివింగ్ కల్చర్. హైదరాబాద్ మహానగరం అంటేనే అవకాశాల అడ్డ. ఇక్కడ ఉపాధి కోసం వచ్చిన వారు ఎందరో. వసతులు లేక కో-లివింగ్ హాస్టల్స్ లోను కలిసి ఉంటూ పనులు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల వారికి భద్రత, భరోసా దక్కుతుందన్న భావన వారిలో ఉంది. మహానగరం ఆధునిక పోకడలతో రోజు రోజుకి విస్తరిస్తోంది. విద్య, ఉద్యోగ అవకాశాలకు కేంద్ర బిందువుగా మారడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు నగరానికి తరలి వస్తున్నారు. అంతర్జాతీయ టెక్ కంపెనీలు, ఐటీ హబ్లు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండటంతో చాలా మంది హాస్టల్స్, పీజీలు, కో-లివింగ్ హాస్టల్లో నివసించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో నగరంలో వేగంగా విస్తరిస్తున్న కో-లివింగ్ హాస్టల్స్ ఇప్పుడు అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా హైదరాబాద్ లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న పలు కో-లివింగ్ హాస్టల్స్ లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గంలోని కోలీవ్ గార్నెట్ పీజీని కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున మత్తు పదార్థాల సరఫరా జరుగుతున్నట్టుగా రాజేందర్ నగర్ ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. నిఘా పెంచిన పోలీసులు దాడులు నిర్వహించి డ్రగ్స్ సరఫరాదారులతో పాటు వినియోగదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో మొత్తం 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 12 గ్రాముల MDMA డ్రగ్, 7 గ్రాముల OG కుష్ గంజాయి, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని ఆంధ్రప్రదేశ్ కు చెందిన వంశీ, దిలీప్, బాలప్రకాష్ గా పోలీసులు గుర్తించారు. అలాగే డ్రగ్స్ వినియోగిస్తున్న హైదరాబాద్ కు చెందిన మణికంఠ, రోహిత్, తరుణ్లను కూడా అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కో-లివింగ్ హాస్టల్స్, పీజీ హాస్టల్స్ ను కేంద్రంగా చేసుకుని యువకులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా తేలింది. రాయదుర్గంతో పాటు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా కుప్పలు తెప్పలుగా కో-లివింగ్ హాస్టల్స్ నిర్వహిస్తున్నారని, వీటిపై ప్రత్యేక నిఘా అవసరమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపుతోంది. కో-లివింగ్ హాస్టల్స్ లో భద్రత, పర్యవేక్షణ లోపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కట్టడి చేయాలంటే హాస్టల్స్ నిర్వహణపై కఠిన నియమాలు, తరచూ తనిఖీలు అవసరమని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్ లో పెరుగుతున్న కో-లివింగ్ కల్చర్. హైదరాబాద్ మహానగరం అంటేనే అవకాశాల అడ్డ. ఇక్కడ ఉపాధి కోసం వచ్చిన వారు ఎందరో. వసతులు లేక కో-లివింగ్ హాస్టల్స్ లోను కలిసి ఉంటూ పనులు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల వారికి భద్రత, భరోసా దక్కుతుందన్న భావన వారిలో ఉంది. మహానగరం ఆధునిక పోకడలతో రోజు రోజుకి విస్తరిస్తోంది. విద్య, ఉద్యోగ అవకాశాలకు కేంద్ర బిందువుగా మారడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు నగరానికి తరలి వస్తున్నారు. అంతర్జాతీయ టెక్ కంపెనీలు, ఐటీ హబ్లు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండటంతో చాలా మంది హాస్టల్స్, పీజీలు, కో-లివింగ్ హాస్టల్లో నివసించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో నగరంలో వేగంగా విస్తరిస్తున్న కో-లివింగ్ హాస్టల్స్ ఇప్పుడు అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా హైదరాబాద్ లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న పలు కో-లివింగ్ హాస్టల్స్ లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గంలోని కోలీవ్ గార్నెట్ పీజీని కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున మత్తు పదార్థాల సరఫరా జరుగుతున్నట్టుగా రాజేందర్ నగర్ ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. నిఘా పెంచిన పోలీసులు దాడులు నిర్వహించి డ్రగ్స్ సరఫరాదారులతో పాటు వినియోగదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో మొత్తం 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 12 గ్రాముల MDMA డ్రగ్, 7 గ్రాముల OG కుష్ గంజాయి, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని ఆంధ్రప్రదేశ్ కు చెందిన వంశీ, దిలీప్, బాలప్రకాష్ గా పోలీసులు గుర్తించారు. అలాగే డ్రగ్స్ వినియోగిస్తున్న హైదరాబాద్ కు చెందిన మణికంఠ, రోహిత్, తరుణ్లను కూడా అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కో-లివింగ్ హాస్టల్స్, పీజీ హాస్టల్స్ ను కేంద్రంగా చేసుకుని యువకులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా తేలింది. రాయదుర్గంతో పాటు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా కుప్పలు తెప్పలుగా కో-లివింగ్ హాస్టల్స్ నిర్వహిస్తున్నారని, వీటిపై ప్రత్యేక నిఘా అవసరమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపుతోంది. కో-లివింగ్ హాస్టల్స్ లో భద్రత, పర్యవేక్షణ లోపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కట్టడి చేయాలంటే హాస్టల్స్ నిర్వహణపై కఠిన నియమాలు, తరచూ తనిఖీలు అవసరమని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. హైదరాబాద్ లో పెరుగుతున్న కో-లివింగ్ కల్చర్. హైదరాబాద్ మహానగరం అంటేనే అవకాశాల అడ్డ. ఇక్కడ ఉపాధి కోసం వచ్చిన వారు ఎందరో. వసతులు లేక కో-లివింగ్ హాస్టల్స్ లోను కలిసి ఉంటూ
పనులు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల వారికి భద్రత, భరోసా దక్కుతుందన్న భావన వారిలో ఉంది. మహానగరం ఆధునిక పోకడలతో రోజు రోజుకి విస్తరిస్తోంది. విద్య, ఉద్యోగ అవకాశాలకు కేంద్ర బిందువుగా మారడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వందల సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు నగరానికి తరలి వస్తున్నారు. అంతర్జాతీయ టెక్ కంపెనీలు, ఐటీ హబ్లు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉండటంతో చాలా మంది హాస్టల్స్, పీజీలు, కోలివింగ్ హాస్టళ్లలో నివసించేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో నగరంలో వేగంగా విస్తరిస్తున్న కోలివింగ్ హాస్టల్స్ ఇప్పుడు అక్రమ కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా హైదరాబాద్ లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న పలు కోలివింగ్ హాస్టల్స్ లో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. రాయదుర్గంలోని కోలివ్ గార్నెట్ పీజీని కేంద్రంగా చేసుకుని పెద్ద ఎత్తున మత్తు పదార్థాల సరఫరా జరుగుతున్నట్టుగా రాజేందర్ నగర్ ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. నిఘా పెంచిన పోలీసులు దాడులు నిర్వహించి డ్రగ్స్ సరఫరాదారులతో పాటు వినియోగదారులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో మొత్తం 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 12 గ్రాముల MDMA డ్రగ్, 7 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని ఆంధ్రప్రదేశ్ కు చెందిన వంశీ, దిలీప్, బాలప్రకాష్ గా పోలీసులు గుర్తించారు. అలాగే డ్రగ్స్ వినియోగిస్తున్న హైదరాబాద్ కు చెందిన మణికంఠ, రోహిత్, తరుణ్లను కూడా అరెస్ట్ చేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కోలివింగ్ హాస్టల్స్, పీజీ హాస్టల్స్ ను కేంద్రంగా చేసుకుని యువకులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా తేలింది. రాయదుర్గంతో పాటు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా కుప్పలు తెప్పలుగా కోలివింగ్ హాస్టల్స్ నిర్వహిస్తున్నారని, వీటిపై ప్రత్యేక నిఘా అవసరమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన నగరంలో కలకలం రేపుతోంది. కోలివింగ్ హాస్టల్స్ లో భద్రత, పర్యవేక్షణ లోపిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కట్టడి చేయాలంటే హాస్టల్స్ నిర్వహణపై కఠిన నియమాలు, తరచూ తనిఖీలు అవసరమని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసుపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.